హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు బచ్చల కూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. 2 కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పు 1 అవర్ ముందర నానబెట్టుకుని కడిగి కుక్కర్లో వేసుకోవాలి. 1కి 2 వాటర్ పోసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, సాల్టు, కారం, చింతపండు ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్కర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం కందిపప్పు నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్ సరిపోయినాయి. నానబెట్టకపోతే ఒక 4 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకొని ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. నెయ్యి తాలింపు వేయడం వల్ల స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది.